హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య. ఈరోజు ప్రెసెంట్ ట్రెండింగ్గా ఉన్న హాట్ టాపిక్గా ఉన్న మాధురి గారు, ట్రాన్స్జెండర్ మాధురి. ఈ పేరు చాలా పాపులర్ అనమాట. ఎక్కడ చూసినా ట్రాన్స్జెండర్ మాధురి అంటే ఒక్క టాపికే కాదు, ఏ టాపిక్ వచ్చినా అనర్గళంగా మాట్లాడగలరు. ఒకసారి ట్రాన్స్జెండర్ మాధురి గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మ, నమస్తే తల్లి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మా ఛానల్లో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఏంటి కొత్త లుక్? సో ఏంటంటే కొంచెం మొక్కు ఉందన్నమాట. అది Okay. తిరుపతికి వెళ్ళే చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకున్నాను. టైం కుదిరింది కాబట్టి యా, ఇచ్చేయచ్చా. చాలా మంది ఈ గుండుతో రావాలి అంటే కూడా సిగ్గుపడతారు, అవును. మొహమాట పడుతూ ఉంటారు. కానీ ఇలా మీకు ఓకే కదా? సో సిగ్గెందుకమ్మి అంటే అవును. సిగ్గుపడే వాళ్ళు అయితే వాళ్ళకి సిగ్గు ఉంటుంది. మ్మ్. నాకు సిగ్గు అంటే అంటే ఇలా తిరగడం నాకు సిగ్గేం లేదు. మ్మ్. అందుకోసమే నేనేం అలా ఫీల్ అవ్వను అనమాట. మ్మ్. సో ఎలా ఉన్నా గానీ మనం హ్యాపీగా ఉంటే చాలు, అంతే. ఎలా మ్మ్. ఉన్నా గానీ నేను ఎలా ఉన్నా గానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తారు. అంత క్యూట్ గా ఉంటారు కదా మీరు. థ్యాంక్ యూ. అఘోరి గురించి మాట్లాడుకుందాం. బయట అంతా వైరల్ అయిపోతుంది ఆమె. ట్రాన్స్జెండర్ అని ఒక వర్గం అంటున్నారు, ఇంకో వర్గం కాదు ఆమె నిజమైన అఘోరి అని అంటున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో బయటకు వచ్చింది, ఏం చేయాలనుకుంటుంది, మీరు అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, నేను చెప్తా. అఘోర గురించి మీరేమనుకుంటున్నారు? నేను దగ్గరుండి చూసానండి ఆమెని. చూస్తే మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నిజమైన అఘోరి అని అనుకోవట్లేదు. నిజమైన అఘోరీలు ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ అఘోరీలు ఇలాంటి మానవ సంబంధాలతో ఉండేవాళ్ళు గురించి మాట్లాడుకుంటే సో ఆమె గురించి మంచి చెడు ఆమె గురించి మనం పక్కన పెట్టేస్తే, సో ఆమె మాట్లాడిన కొన్ని పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నేనైతే అబద్ధం చెప్పారు కదా, సో అవైతే తీసుకొని మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన అఘోరీలు కానీ ఎక్కడ కానీ ఇలా చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఆమెనే చెప్పింది నేను అఘోరిని అది ఇది అని. సో ఓకేలే అని ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను అవుతావా అంటే నేను అవుతానే, దానికి ఏదో ఆన్సర్ చెప్పింది. సో ఓకే, నాకు ఎక్కడ దొరికిందంటే కేదార్నాథ్. నేను 10 పుణ్యక్షేత్రాలు తిరిగాను, 10 శక్తిపీఠాలు తిరిగాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం తిరుగుతానే ఉంటాను. నాకు సో తిరుగుతా ఉంటే నేను తెలుసుకుంది ఏంటంటే, సో ఆమె కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉన్నాడు. అమ్మాయి అఘోరి గారు వెనకాల చూపియండి అంటే వెనకాల చూపించినప్పుడు వీళ్ళు మా సంఘాలు అక్కడ అసలైన అఘోరాలు కాదు అక్కడ ఉండేది, డూప్లికేట్ బాబాలు అక్కడ. మా కమ్యూనిటీ వాళ్ళు, మా సంఘాలు మేము మాట్లాడుకుంటున్నాం సనాతన ధర్మం కోసం మాట్లాడి, నేను యూట్యూబ్ పోయి ఆ వీడియో నా కళ్ళలోనే పడాల. ఆ వీడియో నేను చూసి, అరే ఆమె చూపించింది అఘోరాలు కాదమ్మా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు నిజమైన అఘోరాలు కాదు. సో ఎందుకు అంత క్లారిటీగా చెప్తున్నానంటే, నేను వెళ్ళొచ్చానని చెప్పాను కదా. నేను వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు, నేను చేసినప్పుడు అసలైన అఘోరాలు ఉండరు. ఈమె ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో చూపించిందో అదే బ్యాక్గ్రౌండ్ లో నా వీడియోలో ఉంది. అచ్చచ్చచ్చచ్చచ్చా ఇదేంది అంటే మీకు తెలియదు కదా, మీరు వెళ్ళిండారు, అంత దూరం వరకు వెళ్ళిండారు. సో నేను నెలకు ఒకసారి ఏదో ట్రిప్ వేస్తానే ఉంటా. మీకు తెలియదు కాబట్టి, అవును జనాలకు తెలియదు కాబట్టి, అవునన్నా నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పాలి, అక్కడ ఒక ఫేక్ బాబాలని ఫేక్ అఘోరాలు పట్టుకుని వీళ్ళు మా సంఘాలు ఎందుకు అనాలి అని నేను. సో అక్కడ ఏంటంటే కేదార్నాథ్లో కానీ కాశీలో కానీ ఎక్కడైనా కానీ దొంగ అంటే కడపాత్రం కోసము ఇది రావుపేట అని బొట్టు పెట్టి అలా 150 తీసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళని చూపించిన అఘోరా అంటే చెవులు పూలు ఎవరు పెట్టడానికి. సో కాశీలో కూడా చూస్తాను, అక్కడ కూడా ఒక వేషధారణ వేసుకొని ఫోటో నిలబడి 150 తీసుకుని. సో అసలైన అఘోరాలు ఇప్పుడు భక్తితో పూజ చేసే పాయింట్కి వస్తా. మాల వేసుకొని భక్తితో పూజ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, నిష్టగా నియమనాలు ఉంటాయి, వాళ్ళు పబ్లిక్లో రారు. కొంతమంది దొంగ స్వాములు, కొంతమంది మాల వేసుకొని గుట్టకాలు వేసుకుంటూ వ్యభిచారాలు చేస్తూ ఆడపిల్లలను అగత్యాలు చేస్తూ ఇలాంటి వాళ్ళు, మరి నాకు అర్థం కాక ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా. సో అక్కడ కూడా మంచి చెడు ఉంటుంది. అసలైన అఘోరాలు ఎప్పుడు రారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళు నాకు తెలిసిన వరకు నాగసాతు కానీ అఘోర కానీ వాళ్ళు కనబడరు. ఎందుకంటే వాళ్ళు చిట్టిగా ఇలా విన్నా కానీ వాళ్ళకి నచ్చదు అలాంటి. సో ఈమె ఏంటంటే నేను అఘోరాని, నేను అది, నేను ఇది అని చెప్పుకొని జనాలని. సో ఓకే నువ్వు అఘోరవేనే కాదనట్లేదు, కానీ నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేదు. శాపనదాలు పెడుతున్నారు, ఎవరైనా పెడతారా? వాళ్ళ కింద కామెంట్స్ వస్తాయి, నువ్వు పెట్టట్లేదా, మీరు పెట్టట్లేదా అంటున్నారు. సో
మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, ఆమె నిజమైన అఘోర, జై అఘోర అంటున్నారు. సో నేనేమంటానంటే, సో 10 మందికి నచ్చచ్చు అఘోర, నాకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిందని నాకు నచ్చాలి. నువ్వు కాఫీ తాగుతావు, నేను కాఫీ తాగలే, నేను తాగనంటే ఏ తాగుతా, నాకు నచ్చింది నేను చేస్తా. తప్పేముందమ్మా మాట్లాడదా అంతే. అట్లా? శ్రీకాళహస్తిలో బట్టలు వేసుకురామ్మా అన్నారు, నేను వేసుకోనని వీడియోలో ఉన్నాయి. సడసడ సడసడ సడ పెట్టులు పోసుకుంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఎలా నమ్మాలి? నువ్వు సనాతన ధర్మం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజలు కాపాడదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు నువ్వు? ఇలా చేయడం చాలా తప్పు కదా. సరే నేను మాట్లాడితే నాకు బెదిరింపులు, నీకు చేతబడి చేస్తాను. చేయని, నేను ఎప్పుడు భయపడను. చేతబడి చేసి చంపేస్తారా చంపేసుకొని మళ్ళీ ఏం చేస్తా చేసుకొని, నేనైతే భయపడు. నేను ఒక అన్యాయం చేశానా, నా వెనకాల 3 కోట్ల దేవతల శక్తి, వాళ్ళ సపోర్ట్ నాకుంది. మళ్ళీ సనాతన ధర్మం కోసం వచ్చాను. మళ్ళీ కరోనా టైంలో ఎక్కడ వెళ్ళిందమ్మా ఏమి? ప్రజలు ఎంత ఇబ్బంది పడి చచ్చిపోయారు. తిండి లేక డబ్బులు, ఆ రోజు వచ్చి ఆదుకోవచ్చు కదా, ఆ రోజు రాలే. 9 నెలల పాపని ఒక పిచ్చోడు, 9 సంవత్సరాలు ఒక పిచ్చోడు రేప్ చేసి చంపేశాడు. ఆ రోజు కూడా ఏమొచ్చి మాట్లాడలే. దిశ 6 సంవత్సరాల కిందట మేము పోరాడాం, ఆ రోజు కూడా ఈమె రాలేకపోయింది. రీసెంట్ గా కోల్కతాలో డాక్టర్ ని కూడా చేశారు, ఆ రోజు కూడా రాలేకపోయింది. సో ఎందుకు అమ్మా, నేనేమంటానంటే దొంగ బాబాలు, దొంగ మాయలు చేశారు, దొంగ అఘోర, దొంగ నాగసాధులు, చాలా మంది ఉన్నారు నకిలీగా. అసలైన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నకిలీ వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నేను వాళ్ళకన్నా చాలా మంది తప్పు పడుతున్నాను, ఇలా చెయ్యకండి అని. సో సనాతన ధర్మం కాపాడడం ఇది కాదు పద్ధతి. కానీ ఆమె నాకు పీరియడ్స్ వస్తాయి అని చెప్పింది. దాని వల్ల ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. బ్యాడ్ నేమ్ ఏమి రాదు. అక్కడ అబద్ధం పాయింట్ తీసుకునే మాట్లాడుతున్నా కదా. ఇది తప్పైంది జనాలకి. అదే సపోర్ట్ అంటే మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి? చాలా మంది చేశారు. ఏమని అంటున్నారు వాళ్ళు? చేతబడి చేసి చంపేస్తారు. చేతబడి. మీకు నిజంగా ఈ చేతబడుల గురించి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, కానీ ఇలాంటి పిచ్చేషాలు వేసుకొని నేను చేస్తా, నేను అది అలాంటి వాళ్ళని నమ్మాను. నేను ఏమంటున్నానంటే నమ్ముతా, ఎక్కడ నమ్మలాడ నమ్ముతా. ప్రతి చాట నేను ఒక వేషధారణ వేసుకొచ్చి నేను అది అని విభుదిల్లడము, నేను అలాంటి వాళ్ళని నమ్మను. ఈమె ఇంకో మాట కూడా అన్నది. ఏమని? అంటే ముస్లింస్ ని తరిమేస్తాను నేను అని చెప్పి అన్నారు అఘోరి. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి ఉంది చెప్పండి. అదే ఉన్న వాళ్ళని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని అందరినీ తరిమేస్తాను అన్నారు. దాని పాయింట్ కి వద్దాం. అమ్మా అఘోరి గారు నమస్కారం తల్లి, చూసారు మన వీడియో మీది, తరిమేస్తాను చేసేస్తాను అని. అమ్మా నీ వల్ల ఏమైతుందమ్మా? ఒకరిని, 2, 10 మంది మా అంటే 100 మందిని తరిమేస్తావు అనుకో, మిగతా వాళ్ళందరూ తరిమేయగలవా తల్లి? నీకు అంత శక్తి ఉందా? నేను మాట అడుగుతున్నా అఘోరి గారికి, డైరెక్ట్ గా ఆమెకే అడుగుతున్నా. ఆమెకు కాదు, ఎవరు కూడా నేను అందరికి అడుగుతున్నా. ఆమెకు శక్తి ఉంది అందరినీ తరిమి కొట్టడానికి. మహా అంటే 10 మంది, 100 మంది అనుకుందాం. హిందువుల్లో 1 కోటి మంది ఉంటే ముస్లిమ్స్ లో కూడా 1 కోటి మంది ఉన్నారు. ముస్లిమ్స్ లో 1 కోటి మంది ఉంటే క్రిస్టియన్స్ కూడా 1 కోటి మంది ఉన్నారు. ఇది భారతదేశం, వీళ్ళని తరిమి కొట్టాలి అంటుంది. సో నేను ఒక ముస్లిమ్స్ వ్యక్తిని, మా నాన్న ముస్లిమ్స్, మా అమ్మ హిందూ. నేను ఇక్కడే పుట్టాను కదమ్మా, పాకిస్తాన్ లో వెళ్ళి పుట్టలేదు కదా, నేను అక్కడ వెళ్ళి పుట్టలేదు కదా, ఇక్కడే పుట్టాను కదా. మళ్ళా నేను హిందూ బిడ్డను కాదా? చెప్పండి తల్లి. హిందూనే. మళ్ళీ ముస్లిమ్స్ అందరూ తరిమేసి కొట్టేస్తా అంటే ఏందమ్మా? ఒక మాట చెప్తున్నా. అంటే ఇప్పుడు మీ నాన్న హిందూస్, ముస్లిమ్స్ అన్నారు కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారా? మీరు మీ నాన్నగారు ముస్లిమ్స్ అన్నారు కాబట్టి దానికోసం రియాక్ట్ అవుతున్నారా? అది పక్కన పెడతాము. నేను ఇక్కడే పుట్టాను కదా. అవును, నేను ఈ గడ్డలోనే పుట్టాను కదా. మళ్ళీ నన్నేమంటారు? నన్ను ఏ కుల, నన్ను ఏ రకం, నేను ఏది నేనేది, నా కాస్ట్ ఏది అంటారు? నా క్యాస్ట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. హిందూస్ అవుతారు, ముస్లిమ్స్ అవుతారు కదా మీరు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, కులం మతం వేరే కాదు, అందరూ ఒకటే తల్లి. నీకు కోసిన రక్తమే, నాకు కోసిన రక్తమే. దిశ కేసులో ఇప్పుడు గుళ్ళు ధ్వంసం చేస్తున్నది ముస్లిమ్స్ అనే కాదనలేదు, అందరూ అలా ఉండరు. కొంతమంది క్రైస్తవులు హల్లెలూయా నాయనా కర్రా నడువు నీకు రావా, అవన్నీ మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. సో అందరూ చేయరు, ఇలా కొంతమంది.
ఆ అవును. కొంతమంది ఉంటారు. సో ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసినప్పుడు శిక్ష పడాలి, అందరూ అలా ఉండరు కదా. అవును. సో మళ్ళీ ఇది ఉండు ఇక్కడే పాయింట్, మేము ముస్లిమ్స్ ధ్వంసం చేస్తున్నారు, శిక్ష అందరిని తరిమి కొట్టాలా అంటుంది. సో తరిమి కొట్టని కాదనలేదు. మళ్ళీ దిశ చనిపోయినప్పుడు రేప్ చేసి చంపింది నలుగురు హిందువులే కదా. అవును. మళ్ళీ హిందువుల్ని తరిమి కొడతావు నువ్వు చెప్పు. నేను అడిగినానికి సమాధానం చెప్తాలి నువ్వు. హిందువులు ముస్లిమ్స్ అని ఉండదు కదా. మళ్ళీ ఆమె అదే కదా అంటున్నది, కుల మతాలను చుచ్చిపెట్టి రెచ్చగొట్టి గొడవలు చేయడానికే కదా నేను అంటానేది. కానీ అంటే ఆ ముత్యాలమ్మ గుడిలో ఆ ధ్వంసం చేసిన వ్యక్తి ముస్లిమ్స్ ముస్లిం వ్యక్తి. కాబట్టి ఆమె అలా రియాక్ట్ అయింది అంటున్నారు. ఆ క్రిస్టియన్స్ వాళ్ళ మీద కూడా అదే. అది ఆమె ఒకటే టార్గెట్ పెట్టుకుంది, ఇది మా హిందూ భారతదేశం, ముస్లింస్ వాళ్ళు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు, తరిమి కొట్టాలా అని. ఎంతమంది తరిమి కొడతా, ఎంతమంది అమ్మ ముస్లింస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలా మంది, క్రిస్టియన్ చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారు. నువ్వు మొత్తం చూసుకున్న కొన్ని 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మంది ఈమె ఒక ద్వారా అయిద్దా తరిమి కొట్టడానికి? నేను ఒకటే అడుగుతున్నా, ఏ ముస్లిమ్స్ అయినా ఏ క్రైస్తవుడు ఏదైనా కానీ, మా తాత పుట్టింది ఇదే గడ్డ మీద అండి, అవును. మా నాన్న పుట్టింది ఇదే గడ్డ మీద, మా ముత్తాత పుట్టింది అనంతపూర్లోనే, మా తాత పుట్టింది అనంతపూర్లోనే, మా నాన్న పుట్టింది అనంతపూర్లో, నేను పుట్టింది అనంతపూర్లోనే. నా కులం ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, మళ్ళీ ఏంటి కదా, చాలా తప్పు కదా అది. అవును. సో ఆ ముస్లిమ్స్ వ్యక్తి ఎవరైతే అలా చేస్తాడో వాని మీద నువ్వు వెళ్ళి వానికి ఈడ్చుకొని వచ్చి నువ్వు శిక్ష పడేటట్లు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఆమె కావాలని కులమత గొడవలు పెట్టాలని చూస్తుందంటారా? నేను అనుకుంటున్నానమ్మా, చాలా మంది అనుకుంటున్నారు. దీంట్లో ఏమైనా పొలిటికల్ గా ఉంది అంటారా? కావాలని ఆమెను తీసుకొని వచ్చి ఒక టాపిక్ ని రైజ్ చేసి ఇంకో టాపిక్ ని సైడ్ చేయడానికి చేస్తారు కదా, అలాగేమైనా ఆమెను తీసుకొచ్చారంటారా? సో నాకు అదైతే తెలియదు కానీ అంత రాజకీయాల గురించి. ఒక ఫేమ్ గురించి ఏమో అనుకుంటున్నావు. ఆమెకే ఆమె వచ్చిందంటారు, ఆమె వెనకాల ఎవరు లేరా? నాకు తెలియదు, ఐ డోంట్ నో. నాకు తెలిసిందే మాట్లాడతా, నాకు అది తెలీదు. నేను అదే అంటున్నా, కొన్ని నాకు ఏదైతే తెలిసిన దాని గురించి మాట్లాడతా. ఎవరు వచ్చి ఇది తప్పని నేను ఒప్పుకోను, తప్పే నేను ఒప్పుకోను. అంటే అఘోరి గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, ఆమెకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజం ఉంటే నిజం అని పూజిస్తా, అది నిజం కాదని తెలిస్తే నేను పూజించాను. ఎంతమంది లేరండి బాబాలు. మీ కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంటుంది గురించి, ఆమె గురించి, అఘోరి గురించి. కొంతమంది సంధ్య గారు ఉన్నారు కదా, జోగిని సంధ్య గారు, వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆమెని యాంటీగా చూపిస్తున్నారు, యాంటీగా మాట్లాడుతున్నారు. ఆమె అసలు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని చెప్పి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవట్లేదు. అండ్ రీసెంట్గా ఆమె ఒకప్పుడు మగాడిగా అఘోరాగా ఉన్నప్పుడు వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు అమ్మాయిగా అఘోరిగా ఉన్నప్పుడు వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ గురించి చూసారా? ఆమె శ్రీనివాస్ గా అఘోరాగా ఉన్నప్పుడు వీడియోస్, గడ్డము, కార్ డ్రైవింగ్, సేమ్ అట్లాంటి కార్ డ్రైవింగ్ వీడియో ఉంది. సో ఆమె మగాడిగా ఉన్నప్పుడు వీడియోస్ ఉన్నాయి. అంటే ఆమె ట్రాన్స్జెండర్ గా మారింది. అది అందరికీ ఒకప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు చెప్పిన తర్వాత ఆ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత అందరూ నమ్ముతున్నారు, అవును ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పి. ఒక ట్రాన్స్జెండర్ ఆపరేషన్ చేసుకొని, అంటే ఒక మగాడి నుంచి ఒక ఆడదానిలాగా మారాలంటే చాలా ఆపరేషన్స్ ఉంటుంది. ఆపరేషన్స్ కూడా కొన్ని నెలలు ఉండాలి, దాంతో పాటు ఎవరొకరు తోడు ఉండాలి అని అంటారు కదా. ఆమె మీ కమ్యూనిటీలో ఎవరన్నా హెల్ప్ చేశారా ఆపరేషన్ కోసం? ఆమె సర్జరీ చేయించుకుంది ఇక్కడ కాదు, ఇక్కడ రాయ్పూర్ ఇక్కడ ఉంది, అది బీహార్, అక్కడ హిందీ స్టేట్ లో ఆడ చేయించుకుంది, రాయ్పూర్ దగ్గర ఏదో అనుకుంటా. సో ఇక్కడ మీ కమ్యూనిటీకి సంబంధించి ఎవరికి తెలియదు, తెలీదండి, ఎవరికి తెలీదు. సో మీడియా వాళ్ళు కూడా ఎందుకు అంత ఫోకస్ పెడతారో నాకు అర్థం కావట్లేదు. సో చాలా జరుగుతున్నాయి కదా, యుద్ధంలో ఒక వీరుడు చనిపోతే ఒక్క నిమిషం కూడా, 10 నిమిషాలు కూడా చూపించారు, ఒక సెకండ్ అలా పెట్టి ముందుకు వెళ్తారు. కానీ ఈమె గురించి ఎందుకు పదే సో అయినా కూడా హవా ఏం లేదమ్మా. జనాలకి ఒక కొత్త కంటెంట్ వస్తూ ఉంటే దాని మీదే కనెక్ట్ అయిపోతారు మన జనాలు. సో కొన్నాళ్ళు ఇష్యూ నడిచింది అఘోరాది, సో నేను మళ్ళీ వచ్చాను, నాది కూడా అయిపోయింది, నాది కూడా ఏం లేదు. సో నేను ఏంటంటే జనాలు ఇలా ఏదైతే మ్యాజిక్ చేస్తుందో జనాలు అది కనెక్ట్ అయిపోయారు. ఇది ఎలా, అవును, ఎలా చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఇందాక విభూది తీశారు, ఎలా తీశారు అసలు విభూది? నా కళ్ళ ముందే తీశారు. అది మ్యాజిక్ పెట్టుకొని ఇలా అని. సో ఒకప్పుడు టెక్నాలజీ లేని టైంలో అలా చేశారు, ఇప్పుడు టెక్నాలజీ కాబట్టి ఎవరు నమ్మరు.
చాలా మంది కర్నూలులో నేర్చుకున్నారా? బాలసాయి బాబా అని ఉమ్, లింగం అవును. యాక్చువల్‌గా అది అంటే ఆ లింగం తీసేటప్పుడు ఏంటంటే 10 సార్లు వాటర్ తాగుతారు. 10 సార్లు నాప్కిన్‌తో తుడుచుకుంటారు. సో, ఆ 10 సార్లు ఏదో ఒకసారి ఆ శివలింగం అనేది నోట్లో ఎళ్ళిపోయి ఉంటుంది. ఓకే. ఒక 10 నిమిషాల అది తర్వాత ట్రిక్ అన్నమాట. ట్రిక్. ఉమ్, సో, చాలా ఉన్నాయి. ఇలా చేయొద్దనే జనానికి నచ్చిపోయి నన్ను హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ కదా! అవును. అఘోరాని హైలైట్ చేసి తర్వాత నేనొచ్చి నన్ను హైలైట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వేరే కొత్త కంటెంట్ వస్తుంది. కానీ మీరు మంచే కదా చెప్తున్నారు. అవును. జనాలకు అది జనాలకు నచ్చట్లేదు. అఘోరాకి ఇప్పుడు ఎలా అంటే యాంటీగా అయిపోయారు అని చెప్పి. అమ్మా అఘోర మంచిదమ్మా. అఘోర చాలా ఇలాంటివి చెప్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నేను అయినా నేను కల్లారా చూసాను, చాలా మంది వచ్చి పొల్లు దండాలు పెడుతున్నారు ఆమెకి. పెట్టని అమ్మా. ఎవరి నమ్మకం వాళ్ళది. ఉమ్, అంతే కదా! అంతే. ఫేక్ ఎవరో రియల్ ఏదో ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది.